హల్లెలూయా హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? మంచి పనులన్నింటిలోకెల్లా అత్యంత గొప్ప మంచి పని ఏది? ఈ ప్రపంచంలో చాలా రకరకాల మంచి పనులు ఉన్నాయి, మంచి పనులు చేసేటివి. వాటన్నింటిలో కంటే గొప్ప మంచి పని ఏది అనేది దేవుడు నిన్న మాట్లాడినాడు. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు దేని గురించి మాట్లాడతాడంటే, రేపు ఒక ప్రత్యేకమైన రోజు అన్నమాట. రేపు ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు గురించి దేవుడు ఈరోజు మాట్లాడతాడు అనమాట. రేపు తేదీ ఎంత? 11. ఎన్నో తేదీ? మార్చి 11, 3వ నెల. మార్చి 11వ తేదీ ఒక ప్రత్యేకమైన రోజు. చాలా 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 ప్రత్యేకమైన రోజు. అది ఏదో మీరు అందరూ తెలుసుకోవాలన్నమాట. మన సంస్థకు ఒక పేరు ఉంది, తెలిసిన? ఇప్పుడు మనం సేవ చేస్తున్నాం కదా, మన సేవకి ఒక పేరు ఉంది. గ్రూప్ పేరు కూడా అదే. అదే తెలిసిన మీకు? మన సంస్థ పేరు. సంస్థలు ఉన్నాయి, రకరకాల దేవుని సేవ చేసే సంస్థలు చాలా ఉన్నాయి. హోసన్న మినిస్ట్రీస్ అని, తన్ని సన్నిధి మినిస్ట్రీస్ అని, కల్వరి టెంపుల్ అని, కల్వరి మినిస్ట్రీస్ అని, పెద్దకొస్తు మినిస్ట్రీ అని ఇట్లున్నాయి కదా. ఇప్పుడు మంది FMBB సంస్థ ఉంది కదా, ఫ్రెండ్లీ మిషన్ ప్రేయర్ బ్యాడ్, ఇట్లా సంస్థ ఉన్నాయి కదా. అట్లాగే మన సంస్థకి ఒక పేరు ఉంది. ఆ పేరు ఏం పేరు తెలిసిన? మన సంస్థకి ఒక పేరు ఉంది. యూట్యూబ్లో కూడా అదే పేరుతోనే ఉంటుంది, వాట్సాప్ గ్రూప్లో కూడా అదే పేరుతోనే ఉంటుంది. ఎప్పుడైనా చదివినారా పేరు? మీకంటే ఇంగ్లీష్ రాదు కాబట్టి, చదువు రాదు కాబట్టి మీకు తెలియదు. ఆ సంస్థ పేరు ఏంటంటే, మన సంస్థ యొక్క పేరు ఏంటంటే సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్. ఇంగ్లీష్లో అది సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్. తెలుగులో వచ్చి యేసుక్రీస్తు సేవకుల సంఘము, యేసుక్రీస్తు సేవకుల సంస్థ. అది మనకు మన సంస్థ యొక్క పేరు, యేసుక్రీస్తు సేవకుల సంస్థ. అలాగైతే రకరకాల సంస్థలు ఉన్నాయో, యేసుక్రీస్తు సేవకుల సంస్థ, సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అనేది మన సంస్థ యొక్క పేరు. ఈ పేరు ఎలాగొచ్చింది, ఈ సంస్థ ఎలా పుట్టింది అనేది మీకు తెలియాలి. అది తెలిస్తేనే మన సంస్థ ఎలా పుట్టింది, దానికి ఈ పేరు ఎలా వచ్చింది, ఈ పేరు ఎవరు పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎందుకు పెట్టారు అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. ఈ సంస్థ ఎప్పుడు ప్రారంభమైందంటే, ఈ సంస్థ ఎప్పుడు వచ్చిందంటే మార్చి 11వ తేదీ 2017వ సంవత్సరం. ఎప్పుడు? 2017 మార్చి 11 అంటే రేపు మార్చి 11 కదా. మార్చి 11వ తేదీ 2017వ సంవత్సరంలో, అంటే ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? దాదాపు 9 సంవత్సరాలు అయింది. ఇదంతా 2026. రేపుటితో 9 సంవత్సరాలు అవుతుంది. ఈ సంస్థ పుట్టి ప్రారంభమయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. ఇది ఎలా పుట్టిందంటే, నేను కాలేజ్ అయిపోయిన తర్వాత, కాలేజీలో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ నా బీటెక్ 4వ సంవత్సరంలో చెన్నైలో సభలు జరిగినాయి. చెన్నైలో సభ జరిగింది. పెరుంబూర్ అనే ఒక ఊరిలో పెద్ద సభ, దాదాపు 10 లక్షల మంది వచ్చి ఉంటారు. ఆ సభ యొక్క ప్రత్యేకత ఏంటంటే, పరిశుద్ధాత్మను పొందుకొని సేవ కోసం ఎన్నుకోవడం దేవుడు. అలా పరిశుద్ధాత్మను పొందుకొని ఎవరైతే దేవుడు సేవకుని నియమించుంటారో, సేవకు పిలుచుకుంటారో వాళ్ళని ఎన్నుకోవడమే కూడికే అది. ఆ కూడికి నేను కూడా వెళ్ళిన. దాదాపు వారం రోజులు జరిగింది అది సభ. వారం రోజులు 10 లక్షల మంది వచ్చినారు. అది కాదు, ఇప్పుడు కాదు, 2010లో నేను చదువుకునే రోజుల్లో. నేను బాప్టిజం తీసుకున్నది 2015లో. 15లో బాప్టిజం తీసుకున్నాను. కానీ ఈ సేవ గురించి కానీ, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి కానీ, సేవకు ఎన్నుకునే గురించి నాకు తెలియదు. అక్కడికి వారం రోజులు కూడిక. వారం రోజులు కూడుకుంటే ఆదివారం పోయినాం. ఫస్ట్ ఆదివారం పోయినాం, ట్రైన్లో వెళ్ళిపోయినాం, అక్కడ చేరుకున్నాం. ఆ 4 రోజులు
దీని గురించే, సేవ గురించి, పరిశుద్ధాత్మ అభిషేకం గురించి, దాని గురించి చెప్పినారు. అపోస్తుల కార్యంలో ఉంటుంది 2వ అధ్యాయంలో దాని గురించి చెప్పారు. పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మీకు సేవలో నిలబడతారని అక్కడ చెప్పారనమాట. తర్వాత 11వ తేదీ లాస్ట్ రోజు, 11వ తేదీ లాస్ట్ రోజు, ఆ రోజు అయిపోతే మళ్ళీ వచ్చేస్తాం. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ అనేది పొందుకోవాలనేది ఒకటి ఉంది. ఇది మనకు తెలీదు. అది పొందుకుంటేనే, పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మనం సేవలో నిలబడతాము అనేది నాకు అక్కడ తెలిసింది. అప్పుడు నిశ్చయించుకున్నాను, ఏమని, ఎలాగైనా సరే నేను ఇక్కడి నుంచి పోతే పరిశుద్ధాత్మ దేవుని పొందుకొనే పోవాలా, లేకపోతే పోయే ప్రసక్తేలే. నా తీర్మానం అది. కానీ టైం వచ్చేసింది. అది మార్చి 11, ఇంకా లాస్ట్ రోజు శనివారం, మార్చి 11 శనివారం. ఆ రోజు మధ్యాహ్నంతో ఇంక ముగిసిపోతాయి అంతే. 12 గంటలకు ముగిసిపోతుంది. ఇంకా అయిపోతే 12 గంటలకు అయిపోతే ఇంకా ఎవరెవరికి వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఇంకా అది ఆ రోజే లాస్ట్ రోజు కాబట్టి లాస్ట్ రోజే సేవకు అభిషేకిస్తారనమాట. కొన్ని 100 మంది నిలబడుకుంటారు అక్కడ. ఆ 100 మందిలో 10 మందినో 5 మందినో మాత్రమే దేవుడు ఎన్నుకుంటాడు, పిలుచుకుంటాడు. 100 మంది 1000 మంది మేము సేవ చేయాలా ఇంట్రెస్ట్, మాకు దేవుని సేవ చేయాలన్న కోరికతో అక్కడ నిలబెడతారు. అక్కడ నిలబడితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాస్టర్ ద్వారా కొంతమందిని ఎన్నుకుంటాడు. ఎవరినైతే ఆ పరిశుద్ధాత్మ దేవుడు తాగుతాడో వాళ్ళు మాత్రమే సేవకు ఎన్నుకోబడతారు. అలాంటి సమయం అది. లాస్ట్ రోజు అదే. పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటేనే నువ్వు సేవలో ఉంటావు, లేకపోతే ఉండలేం. కాబట్టి ఆ రోజు నా కోరిక ఏంటంటే, నేను పోతే దేవుడి దగ్గర నేను అడిగింది, నేను పోతే పరిశుద్ధాత్మ పొందుకునే పోతా, లేకపోతే ఈ చెన్నై నుంచి కదిలేదులే. నువ్వు ఇచ్చేంతవరకు, పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చేంతవరకు నేను ఎక్కడో నా ప్రార్థనలు అదే. ప్రార్థన 9 గంటలకు స్టార్ట్ అయింది, 11 గంటలకు ఎండ్ అవుతుంది, 12 గంటలకు ఎండ్ అయిపోతుంది అనమాట. ఆ ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశమే పరిశుద్ధాత్మను పొందుకొని సేవ కోసం ఎన్నుకోబడ్డాం. అందులో అందరం నాతో పాటు దాదాపు ఒక 10 మంది 15 మంది మా కాలేజీ నుంచి వచ్చినారు నాతో పాటు. అక్కడికి కొన్ని వేల మంది వచ్చినారు, కొన్ని లక్షల మంది ఉన్నారు. కానీ అందులో ఒక 1000 మంది 2000 మంది సేవ కోసం మేము వెళ్తామని నిలబడుకున్నారనమాట. అందులో నా తీర్మానం అంటే, పోతే ప్రభువా పరిశుద్ధాత్మ పొందుకొని నేను పోవాలా, లేకపోతే పోవాలని గట్టిగా ఏడ్చినామంటే ఏడ్చేడ్చి ప్రార్థన చేసినాం. 9 గంటలకు స్టార్ట్ చేస్తే ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తుంటే అస్సలు పరిశుద్ధాత్మ దేవుడు దిగిరాలా. అట్లా ఏడుస్తున్నా, ప్రభా నేను పోతే ఈ చెన్నైని వదిలిపోవడం అంటే పరిశుద్ధాత్మ దేవుని నేను పొందుకునే పోతాను, లేకపోతే ఇంకా పోయే ప్రసక్తే లేదు అని గట్టిగా ఇంకా తీర్మానించుకున్నా. పోతే ఇంక పరిశుద్ధాత్మ పొందుకొని పోవాలా, లేకపోతే ఈ చెన్నైలోనే ఉండిపోతా అని అట్లాంటి గొప్ప తీర్మానంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్గా 11 గంటల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా మీద దిగి వచ్చినాడు. ఎప్పుడైతే దిగి వచ్చినాడో నేను ఎగిరి కింద పడి గిల కొట్టుకొని దాదాపు ఒక అరగంట పరిశుద్ధాత్మలో కొట్టుకొని పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని తర్వాత నిలబడినా. పరిశుద్ధాత్మ దేవుడు నాలోకి దిగి వచ్చి పరిశుద్ధాత్మ చేత అభిషేకించినాడు. అభిషేకించిన తర్వాత సేవకు నన్ను పిలుచుకున్నాడు. అక్కడ దాదాపు ఒక 1000 మందో 2000 మందో నిలబడితే అందులో 47 మందినో మాత్రమే దేవుడు సేవ కోసం ఆ రోజు ఎన్నుకున్నాడు. ఆ 1000 మంది 2000 మందిలో 47 మందిని ఎన్నుకున్నాడు. అందులో నేను ఒకడు. ఆ సేవ కోసం ఎన్నుకున్నాడు దేవుడు, సేవ కోసం పిలుచుకున్నాడు. కానీ నాకు సేవ కొత్త, ఏం చేయాలో తెలియదు, ఎట్లా చెప్పాలో తెలియదు, ఏమీ తెలియదు. సరే సేవ కోసం ఎన్నుకున్నావు ప్రభా అని స్తోత్రం చెల్లించుకున్నా. ఇప్పుడు పేరు ఏం పెట్టాలా, ఈ సేవ నేను ఏం చేయాలా, ఈ సేవలో నేను ఏం చేయాలా, దీనికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తుంటే యేసు ప్రభువారే చెప్పారనమాట. పరిశుద్ధాత్మ దేవుడే ఈ సేవకు సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అని పెట్టు అన్నాడు. దీనికంటే ముందు ఏం చెప్పాడంటే, పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకున్నాను కదా, సేవ కోసం నన్ను ఎన్నుకున్నాడు కదా, సేవ కోసం ఎన్నుకోగానే నాకు ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానం, ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత నన్ను సేవకుడిగా పిలుచుకున్న తర్వాత ఆయన నాకు చేసిన మొట్టమొదటి వాగ్దానం ఏంటంటే, చూడండి ఆ సేవలో నాకు ఇచ్చిన వాగ్దానం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఆ సేవకు నన్ను పిలిచిన తర్వాత, ఆ సేవకు ఎన్నుకున్న తర్వాత యేసు ప్రభువారు నాకు చేసిన వాగ్దానం ఇదే.
మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఇదే మన సేవ యొక్క వాగ్దానం. అందుకే ఆ రోజు నేను రాసుకుని ఎక్కడ ఉంటుంది, నా బైబిల్లో మీరు చూస్తే అది ఉంటుంది ఏమంటే, గాడ్స్ ప్రామిస్ ఆఫ్టర్ హోలీ స్పిరిట్ అనాయింటింగ్ అట్ ది చర్చ్ ఆన్ 11/3/2017. అంటే 11 మార్చి 2017 సంవత్సరం రోజున పరిశుద్ధాత్మ దేవుని నేను పొందుకున్న తర్వాత దేవుడు నాకు ఇచ్చిన మొట్టమొదటి వాగ్దానము ఇది. మన సేవకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, మరణము వరకు నమ్మకముగా ఉండు, నేను నీకు జీవకిరీటాన్ని ఇస్తాను. కింద ఏమంటుంది, మరణమే వచ్చినా సరే నువ్వు నమ్మకంగా సేవ చేయి, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. మన సేవ అదనమాట. ఆ పేరు ఏం పేరంటే సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్. ఏం పేరు పెట్టాలా రకరకాల మినిస్ట్రీస్ ఉన్నాయి. ఏం పేరు పెట్టాలి నేను ఆలోచిస్తుంటే యేసుప్రభు చెప్పాడు, నువ్వు ఆలోచించే కదా, నేను చెప్తే ఆ పేరు పెట్టు అన్నాడు. ఏం పేరు ప్రభు అంటే సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్ అని పెట్టు అన్నాడు. యేసుక్రీస్తు సేవకుల సంస్థ అని పేరు పెట్టు అన్నాడు. ఎందుకు ప్రభా ఆ పేరు పెట్టాలంటే ఆయన చెప్పిన ఒకటే మాట, ఈ సంస్థ ద్వారా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సేవకులను తయారు చేయడమే. ఏంటి? మన సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవకులని తయారు చేయడం, అంటే పాస్టరమ్మల్ని తయారు చేయడం. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమే పాస్టరమ్మల్ని తయారు చేయడం. ఎవరికైతే సేవ చేయాలని ఆసక్తి ఉంటుందో వాళ్ళందరినీ పాస్టర్గా ఎలా అవ్వాలా, పాస్టరమ్మగా ఎలా కావాలా, పాస్టర్ కావాలంటే ఏం చేయాలా, పాస్టర్ అమ్మ అవ్వాలంటే ఏం చేయాలా అని తయారు చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అది దేవుడిచ్చున్న వాగ్దానం అదే. ఆ వాగ్దానం అందరూ గుర్తుపెట్టుకోవాలి. సంస్థలో ఉండాలి. ఏంటి? మరణమే వచ్చినా సరే, మరణ పరిస్థితి, చావు పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు నమ్మకంగా ఉండు సేవలో, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. అదే నాకు ఇచ్చిన వాగ్దానం. మన సంస్థకి ఆ రోజు దేవుడిచ్చిన వాగ్దానము, నీకు మరణమే వచ్చినా సరే నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని దేవుడు ఆ రోజు వాగ్దానం చేస్తున్నాడు అనమాట. అందుకే మార్చి 11 చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజే నేను పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని, పరిశుద్ధాత్మతో నింపబడి, సేవకుడిగా దేవుని చేత ఎన్నుకోబడి, సేవకై పిలువబడి, ఆ సేవ యొక్క పేరు దేవుని చేత పెట్టబడి, ఆ సేవకు యొక్క వాగ్దానం దేవుని చేత ఇవ్వబడింది. అందుకే అంత ప్రత్యేకమైన రోజు మార్చి 11. అర్థమైందా? మార్చి 11 ఎందుకు అంత ప్రత్యేకమైందే? అందుకని రేపు మనం చేయబోయే కార్యక్రమం రేపు చేస్తే సేవ ఆ రోజే ప్రారంభమైంది, మందిరం కూడా ఆ రోజే ప్రారంభమవుతుంది, పునాది వేయడం కూడా. అర్థమైందా? అందుకని రేపు ప్రారంభించాలని చెప్పింది. అందరి పేరు మంగళవారం చెడ్డదేమో, మంగళవారం పనికిరాందేమో అందుకు కాదు. రేపు చాలా చాలా ప్రత్యేకమైన రోజు. మన సేవ ప్రారంభమైందే, మన సేవ పుట్టిందే ఆ రోజు పుట్టింది. కాబట్టి ఆ సేవ పుట్టినరోజే ప్రారంభిస్తే ఈ పని చాలా బాగుంటుంది అనే ముఖ్య ఉద్దేశంతో రేపటికి పోస్ట్పోన్ చేశాం. అర్థమైందా? రేపు ఎందుకు ప్రత్యేకమైందంటే మన సంస్థ పేరేంటి? యేసుక్రీస్తు సేవకుల సంస్థ. ఏంటి? యేసుక్రీస్తు సేవకుల సంస్థ. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సేవకులను తయారు చేయడం. ఏంటి? దేవుని సేవకి సేవకుల్ని తయారు చేయడం. ఇలాంటి వాళ్ళందరినీ, చిన్న పిల్లలందరినీ చిన్నప్పటి నుంచే సేవ మీద ఆసక్తిని పెంచి, ఇంకా ఎవరైతే ఇప్పుడు వీళ్ళ అల్లుడు ఉన్నాడో, వీళ్ళ అల్లుడికి సేవ చేసే ఆసక్తి ఉంది, ఇంకా మీకు కూడా ఎవరికైనా ఉండొచ్చు, యవ్వనస్తులకు ఉండొచ్చు. అలా ఎవరికైతే ఆసక్తి కోరిక ఉంటుందో వాళ్ళందరినీ సేవలో తర్ఫీదు ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి సేవకు తయారు చేస్తామన్నమాట. సేవకుడిగా, పాస్టర్లుగా వాళ్ళని తయారు చేసి సేవకు పంపిస్తాం. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం దేవుడు చెప్పింది అదే. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే సేవకులను తయారు చేయడం. అందుకే దీని పేరే సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్, యేసుక్రీస్తు సేవకుల సంస్థ. అందరూ ఉంటారు, విశ్వాసులు ఉంటారు, అందరూ ఉంటారు. కానీ ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అందరినీ సేవ కోసం తయారు చేయాలి. అయితే వాళ్ళు సేవ చేయాలా లేదా సేవకి సహాయం చేయాలి. నేను చెప్పే కదా, అత్యంత ముఖ్యమైన పని, మంచి పని
దేవుని సేవ చేయడమే. దానికంటే మంచి పని ఈ ప్రపంచంలో ఇంకేది లేదు. అయితే దేవుని సేవ చేయాలా, లేదా దేవుని సేవకి సహాయము చేయాలి. ఆ పరిచర్యను చేయాలా, పరిచర్య కన్నా సహాయకారిగా ఉండాలి. మమ్మల్ని అందరినీ ఈ సంస్థలో ఉండే మీకు అందరికీ చేసేది అదే. మాకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అయితే మిమ్మల్ని సేవకు తయారు చేయాలి, లేదా ఆ సేవకు సహాయకుగా మీరు ఉండేలాగా మిమ్మల్ని తయారు చేయడమే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. చెప్పండి, మన సంస్థ పేరేంటి? యేసుక్రీస్తు సేవకుల సంస్థ. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సేవకులను తయారు చేయడం, లేదా సేవకు సహాయం ఉండేవారిని తయారు చేయడం. దేవుడు ఈ సంస్థకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? చావు వచ్చినా సరే నమ్మకంగా ఉండే సేవలో నేను నీకు జీవకిరీటం ఇస్తాను. ఎక్కడ? పరలోకంలో. ఈ భూమి మీద నీకు మరణం లాంటి, చావు లాంటి పరిస్థితులు ఎదురు వచ్చినా సరే వెనక్కి వెళ్ళిపోవద్దు. నమ్మకంగా ఉండే సేవలో పరలోకంలో నీకేమిస్తా? జీవకిరీటాన్ని ఇస్తా అని దేవుడు వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుడిచ్చిన పేరుని పెట్టుకొని ఈ సేవలో మనము ఇన్ని రోజులు దాదాపు 9 సంవత్సరాలు, రేపటితో 9 సంవత్సరాలు అవుతుందన్నమాట ఈ సేవ ప్రారంభమయ్యి. 9 సంవత్సరాలు అవుతుంది రేపటితో. కాబట్టి ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇది ఎప్పుడు మీకు చెప్పలా. మన సంస్థ ఎలా పుట్టింది, దీనికి పేరు ఎలా వచ్చింది, ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇది ఎప్పుడు ప్రస్తావించలా. రేపు ఒక ప్రశస్తమైన రోజు కాబట్టి, చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి, ఈరోజు చెప్పాల్సిన సమయం కాబట్టి చెప్పినాను అనమాట. మీరు కూడా తెలుసుకోవాలా. అడుగుతారు మీ సంస్థ, మీరు ఏ సంస్థకు సంబంధించిన వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని. ఏ సంఘస్థులు మీరు? పెంతెకోస్తు డినామినేషనా, హోసన్నా మినిస్ట్రీసా, లేకపోతే ఏది మీ సంస్థ అని అడుగుతారు ప్రతి ఒక్కరిని. మీరు ఏ చర్చికి వెళ్తారు అని అన్నప్పుడు మీరు చెప్పాలా, మాది యేసుక్రీస్తు సేవకుల సంస్థ. యేసుక్రీస్తు సేవకులు మనం అందరం ఎవరము? యేసుక్రీస్తుకు సేవకులు. మనం ఆయన సేవ చేసేవాళ్ళం. మనం అందరం కలిసినా కూడా ఇది ఒక సంస్థ, యేసుక్రీస్తు సేవకుల సంస్థ. ఇది ఇంగ్లీష్లో అయితే సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీస్. సర్వెంట్స్ అంటే సేవకులు, జీసస్ క్రైస్ట్ అంటే యేసయ్య, మినిస్ట్రీస్ అంటే సంస్థ. ఎవరు? ఈ సంస్థకి బయట సంస్థల నుంచి ఏ పాస్టర్ కానీ ఏది కానీ రారు. మనది ఇండిపెండెంట్, అంటే మన స్వంత సంస్థ ఇది. దీనికి ఏ బయట నుంచి పాస్టర్లు కానీ, బయట నుంచి వేరే సంస్థ నుంచి పాస్టర్లు కానీ రారు. మనకి ఏదైనా ప్రత్యేకమైన సందర్భాలు అంటే మనకు తెలిసిన పాస్టర్లు ఎవరు ఉంటే ఆ ప్రత్యేకమైన సందర్భాల్లో వాళ్ళు వచ్చేసి వాకి చెప్పేసి వెళ్ళిపోతారు, అంతే తప్ప ఈ సంస్థని బయట వ్యక్తులు ఎవరు నడిపించరు. అంతే, మనం పిలుచుకుంటే ఆ రోజు చెప్పేసి మళ్ళీ వాళ్ళు చర్చికి వాళ్ళు వెళ్ళిపోతారు తప్ప ఈ సంస్థ ప్రత్యేకంగా బయట నుంచి పాస్టర్లు వచ్చి దీన్ని నడిపించేదంతా ఉండదు. ఈ సంస్థనంతా నడిపించేది ఎవరు? దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే ఈ సంస్థను నడిపిస్తాడంతే. నేను, మా నాన్న, లేకపోతే మీరు ఎవరు కాదు. పరిశుద్ధాత్మ దేవుడే ఈ సంస్థను నడిపిస్తాడు. ఎందుకు? ఈ సంస్థను పెట్టింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే పెట్టాడు. ఈ సంస్థకు పేరు పెట్టింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే పెట్టాడు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం తెలిపింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే చెప్పాడు. ఈ సంస్థను నడిపించేది కూడా ఎవరు? ఆయనే నడిపిస్తాడు. ఆయన మా ద్వారా ఎలా ఈ సంస్థ నడవాలా, ఎలా ఏ పద్ధతులను పాటించాలా, ఏ నియమాలు పాటించాలా, ఎలా సేవకులను తయారు చేయాలా, ఏమేమి పెట్టాలా, ఏమేమి ప్రార్థనలు పెట్టాలా, ఎలాంటి ప్రార్థనలు పెట్టాలా, అన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుడే బయలుపరిచి, సేవకుల ద్వారా బయలుపరిచి మీకు అన్నిటినీ నేర్పిస్తాడనమాట. మనం చర్చ్ కట్టుకోగానే అవన్నీ ఏమేమి చేయాలి, ఎలా చేయాలా, సంస్థ ఎలా నడిపించాలనేది దేవుడే అవన్నీ చూసుకుంటాడు. మనం ఏం చేయాలా, ఆయన ఎలాగైతే నడిపిస్తాడో ఆయన మార్గంలో ఆయన చెప్పినట్టు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. మన ఉద్దేశం రెండు. ఒకటి అయితే సేవకులను తయారు చేయాలి. రెండోది సేవకులు తయారు చేయలేకపోతే సేవకు సహాయంగా ఉండేవారిని తయారు చేయాలి. సహాయాలు అంటే ఇదే. ఇప్పుడు చర్చ్ కట్టేటప్పుడు రకరకాల మనమే సొంతంగా పోయి పనులు చేయడం, ఉచితంగా పోయి పనులు చేయడం, ఏదైనా ప్రోగ్రాంలు జరిగినప్పుడు సభలు పెట్టినప్పుడు మనమే ఆ కుర్చీలు, బ్యానర్లు, ఇప్పుడు మనం క్రిస్మస్ చేసుకున్నాం కదా, అప్పుడేమన్నా బయట నుంచి మనమే కూలీలు పెట్టుకున్నామా? మనమే వెళ్ళినాం, మనమే చేసుకున్నాం. ఏదైనా చర్చ్ పనులు ఉంటే మనమే చేసుకుంటాం. ఇట్లా సేవకు సహకరించాలి. మన డబ్బులు ఉంటే మనమే డబ్బులు వేసుకుంటాం, మనమే అన్నీ చేసుకుంటాం. ఇప్పుడు క్రిస్మస్ మనం ఏమన్నా బయట నుంచి డబ్బులు తెచ్చుకున్నాం, మనంతకు మనమే వేసుకున్నాం కదా. మనకి ఏం కావాలన్నా మనమే
ఆ సేవకులను మనం సహాయం చేస్తాం, లేదా పోయి సువార్తలన్నా ప్రకటిస్తాం. సో ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మీరు ఇలాగ తెలుసుకొని రేపు ఎవరైనా అడిగినా కూడా మీరు చెప్పగలగాల. మా సంస్థ పేరే యేసుక్రీస్తు సేవకుల సంస్థ. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశమే దేవుని సేవ కోసం సేవకులని తయారు చేయడం, లేదా ఆ సేవ కోసమైన సహాయంగా ఉండేవారిని తయారు చేయడం. ఎప్పుడు పుట్టింది ఈ సంస్థ అంటే గుర్తుండాలి మీకు, మార్చి 11వ తేదీ 2017 సంవత్సరం. మార్చి 11వ తేదీ 2017 సంవత్సరం. రేపటితో 9 సంవత్సరాలు పూర్తవుతుంది ఈ సంస్థకి. రేపటితో 9 సంవత్సరాలు, ఈ సంస్థ పుట్టి 9 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సంస్థలో ఫస్ట్ సేవకుడు ఎవరంటే నేనే. ఎవరు? ఈ సంస్థలో ఫస్ట్ సేవకుడు ఎవరంటే నేనే. నాకు ట్రైనింగ్ ఇచ్చింది ఎవరంటే యేసు ప్రభువే. ఏ పాస్టర్ కానీ నాకు ట్రైనింగ్ ఇవ్వాలా. నేను డ్రమ్స్ కొడతాను కదా, కీబోర్డ్ ప్లే చేస్తాను కదా, ఏమో ఎప్పుడు నన్ను ఏదైనా ట్రైనింగ్ పంపించినారా కీబోర్డ్కి? ఏదైనా డ్రమ్స్ కొట్టే ట్రైనింగ్ పంపించినారా? ఇక్కడ ట్రైనింగ్ లేదు. డ్రమ్స్ కొట్టే ట్రైనింగ్కి నేను పోలా, కీబోర్డ్కు ట్రైనింగ్ పోలా, వర్షిప్ ఆరాధన ట్రైనింగ్ నేను ఎక్కడికి ఏ చర్చి పోయి నేర్చుకోలేదు. వాక్యం చెప్పే ట్రైనింగ్ కూడా ఏ చర్చిలో చేయలేదు. బైబిల్ ట్రైనింగ్ అసలే చేయలేదు. ఇవేమి నేను చేయలే. నేను ఏ పాస్టర్ దగ్గర కానీ ఏ చర్చి దగ్గర పోయి నేర్చుకోవాలా. ఇవన్నీ ఎవరు నేర్పించినారు? నాకు దేవుడే నేర్పించినాడు. ఎప్పుడు నేర్పించిన తెలిసిన 2017 సంవత్సరంలో అయిపోయింది నాకు కాలేజ్. 17 సంవత్సరంలో అయిపోతానే ఒక 3 నెలలు హైదరాబాద్లో ఉన్నా. హైదరాబాద్ నుంచి తర్వాత దేవుడు సేవకు పిలిచినాడని చెప్పేసి ఆ ఉద్యోగం వద్దని చెప్పేసి రిజైన్ చేసి వచ్చేసినాం. మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. మా అక్క వాళ్ళ ఇంట్లో దాదాపు సంవత్సరం 1.5 సంవత్సరం ఉన్నా. ఆ 1.5 సంవత్సరంలో ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకి మా అక్క వాళ్ళ ఊరు నుంచి గాజుల మండలం నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక చెరువు ఉంది. మా అమ్మ చూసిన మీరు చూసినలే, ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గరికి నేను ఒంటరిగా వెళ్ళిపోతా. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకంతా ఆ చెరువు దగ్గరికి ఒంటరిగా పోయి ఆ చెరువులో 4 గంటల వరకు ఆ చెరువు మీద పాటలు పాడుకుంటూ, ఆ కట్లు తీసుకొని కట్లతో వాటి మీద రాళ్ళ మీద కొట్టుకుంటూ, నా చేతులు ఇట్లా తొడల మీద ఇట్లా పెట్టుకుంటూ దేవుణ్ణి అడుగుతూ ఆరాధన ఎట్లా చేయాలా ఇవన్నీ అక్కడ నేర్చుకున్న. దేవుణ్ణి అడిగి డ్రమ్స్ కీబోర్డు ఎట్లా నేర్చుకున్నా అంటే అక్కడే నేర్చుకున్నా, దేవుడి దగ్గరే నేర్చుకున్నా. నాకు ట్రైనింగ్ ఇచ్చింది దేవుడే. ఏ పాస్టర్ దగ్గర నేర్చుకోలే, ఏ కీబోర్డ్ మ్యూజిషియన్ దగ్గర, ఏ క్లాస్కి వెళ్ళి, ఏ బైబిల్ ట్రైనింగ్ నేను చేయలే. 1.5 సంవత్సరము ప్రతిరోజు 4 గంటలకు పోవడము, 2 గంటలు అక్కడ ఫస్ట్ నేనే పాడుకుంటే ఎవరు ఉండరాడా, నేనే ఊహించుకుంటా. ముందర చర్చ్ ఉంది, సంఘస్థులు ఉన్నారని ఊహించుకొని ఫస్ట్ పాటలు ప్రార్థన, తర్వాత పాటలు పాడతా, 2 పాటలు పాడతా, తర్వాత ఆరాధన చేస్తా, నేనే ఆరాధన చేస్తా. తర్వాత వాక్యం నేనే చెప్తాను. ముందర నానబెట్టుకొని ఏదో టాపిక్ తీసుకుని బైబిల్లో వాక్యం ఇలా చెప్పాలని చెప్పేసి వాక్యం నేనే చెప్పుకుంటా. తర్వాత అన్నీ నేనే, దేవుడు నాకు చెప్పిస్తాడు ఇట్లా చెప్పాలంటే అట్లా నేర్చుకొని, అట్లా తర్ఫీదు పొంది దేవుని దగ్గర అట్లా నేర్చుకొని సేవ నిలబట్టి ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నా. దేవుని సేవలో బాప్టిజం తీసుకొని 2015లో నేను తీసుకునింది. 11 సంవత్సరాలు అయింది బాప్టిజం తీసుకొని. 11 సంవత్సరాలు అయింది ఇప్పుడు నాకు. 2015లో బాప్టిజం తీసుకునింది. సో మన సేవ ఇలా పుట్టింది, మన సంస్థ ఇలా పుట్టింది. ఈరోజు కొంచెం ఒకటి మీకు చెప్తున్నా అంతే. మందిరం కట్టిన తర్వాత మళ్ళీ మొత్తం మీకు తెలియబడుతుంది అసలు మా సాక్ష్యం ఏంటి, మేము ఎలాగున్నాము, ఈ సేవకి ఎలాగ వచ్చినాము అనేదంతా మీకు అప్పుడు తెలియదు. ఇప్పుడు మీకు కొంచెం రఫ్గా ఐడియా రావాలని చెప్పే ఉద్దేశంతో మీకు ఇది తెలపడం జరిగింది. అర్థమైందా? రేపు ఎందుకు ప్రత్యేకమైన రోజు? ఎందుకు ప్రత్యేకమైన రోజు అంటే మార్చి 11వ తేదీ మన సంస్థ పుట్టినరోజు అన్నమాట. ఆ రోజే దేవుడు ఈ సేవను నిర్మించినాడు. రేపటితో 9 సంవత్సరాలు అవుతుంది ఈ సేవ పుట్టి. మీరందరూ ఈ సేవలో నుంచి వచ్చిన వాళ్ళే. మీరందరూ రక్షింపబడినారు కదా. ఎవరి ద్వారా రక్షింపబడినారో? నేను వచ్చి మీకు సువార్త ప్రకటించి అక్కడంతా నేర్చుకొని వచ్చి ఈ ఊరికి వచ్చి దేవుని సువార్తను ప్రకటించడం వల్ల ఈ సంస్థ ద్వారా మీరు రక్షింపబడిన వాళ్ళే. ఇంకా ఎంతోమంది రక్షింపబడాల్సింది, కానీ కరోనా ప్రభావం వల్ల, ఆ కరోనా వచ్చి గ్యాప్ 2 సంవత్సరాలు రావడం వల్ల
మధ్యలో మళ్ళీ ఆ గ్యాప్ రావడం వల్ల అందరూ మళ్ళీ వెళ్ళిపోయినారనమాట. అదే కానీ కరోనా రాకపోయింటే ఈ పాటికి ఊరు మొత్తము మ్యాక్సిమం 90% అన్న రక్షణలోకి వచ్చింటారు. ఆ కరోనా వచ్చింది. ఆ కరోనా తర్వాత ఈ మొత్తం మొదలు ఎక్కువైపోవడం వల్ల వెనక్కి వెళ్ళిపోయినారు తప్ప ఆ కరోనా కంటే ఒకసారి మీరు ముందు ఉంచుకోండి. ప్రతి ఊర్లో ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రార్థన జరిగేది. చాలామంది వచ్చేవాళ్ళు, పిల్లలు చాలామంది వచ్చేవాళ్ళు, పెద్దవాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు. అయితే కరోనా రావడం వల్ల 2 సంవత్సరాలు అందరూ ఎవరింట్లో వాళ్ళే బీగాలు వేసుకోవడమే కూర్చోవడం వల్ల అందరూ మర్చిపోయినారు 2 సంవత్సరాల్లో. తర్వాత కరోనా అయిపోయిన తర్వాత పరిస్థితులు మారిపోయి మతాలు మొదలు పెరిగిపోయి అలా హూడు అనుకుంటా అది ఇప్పుడు కొంచెం అట్లా అయిందనమాట. కానీ దేవుని సేవ అయితే ఆగదు, దేవుని సేవ అయితే నిలిచదు, పెరుగుతూనే పోతుంది, ఇంక విస్తరిస్తూనే పోతుంది, ఫలిస్తూనే పోతుంది. ఇంకెవరు దేవుని సేవను ఆపలేరు అనమాట. సో ఫలిస్తుంది, విస్తరిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, అనేక మందికి రక్షణకరంగా ఆశీర్వాదకంగా ఈ సేవ ముందుకు సాగిపోతుంది. ఎందుకు? ఈ సేవా సంస్థ ఒక మనుషుడి ద్వారా నడిపించబడట్లే, పరిశుద్ధాత్మ దేవుడు తానే స్వయంగా ఈ సేవకు అధిపతి నడిపిస్తున్నాడు. కాబట్టి ఇది మానవుడి ప్రయత్నం, మానవుడు చేసేది కాబట్టి దేవుడే చేస్తున్నాడు కాబట్టి దాన్ని ఎవరు అడ్డుకోలేరు, ఆపలేరు అన్నమాట. అందుకే ఎవరు వచ్చినా సరే నేను భయపడను, ఎవరు వచ్చినా సరే ఈ సేవలో నేను భయపడిన దేవుడు నాకు నచ్చింది. నువ్వు మరణమే వచ్చినా సరే నువ్వు నమ్మకంగా ఉంటారు ఆ సేవలు అన్నాడు ఆ రోజు. సావి వచ్చినా సరే నువ్వు నమ్మకంగా ఉంటావు, నేను నీకు జీవితరక్షణ ఇస్తున్నాడు. అంతే. ఎవరిని నేను లెక్క పెట్టిన అనమాట. సేవలో ఎవరైనా భయపడతారేమో, అమ్మో వాళ్ళ రెడ్లేమో, వీళ్ళ అధికారులేమో, వీళ్ళు వాళ్ళేమో మా రేషన్ కార్డులు బిగేస్తారేమో, వేరే వాళ్ళు భయపడతారు. నేను అసలు భయపడినా ఎవరికి భయపడినా నేను చెప్తా అండ. కొందరు భయపడే వాళ్ళు ఉంటారనమాట, కొందరు భయపడే వాళ్ళు. మన సంస్థల గురించి చెప్పట్లేదులే. వేరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు రెడ్లు కదా, వాళ్ళు ఎందుకు పెట్టుకుని, వాళ్ళు రాజకీయ నాయకులు కదా, వాళ్ళు ఎందుకు పెట్టుకుంటుందిలే, మనకి రేషన్ కార్డు మనకు పెన్షన్లు తీస్తారమో అని కొందరు భయపడతారనమాట. నేను అసలు నన్ను ఎంతమంది బెదిరించినాడు, జాబ్ కదా పీకేస్తే పీకేస్తారు నాకేమని చెప్పి నేను ఒకే మాట, పీకేస్తే పీకేసుకో నాకేమి, జాబ్ కోసం రాలని చెప్పిన ఒకే మాట. అస్సలు నేను ఎవరికి భయపడినా. ఎందుకో నేను భయపడేది దేవుడికి ఒకరికే. అవన్నీ వద్దు, చెప్పేదేనంటే అవన్నీ అవసరం లే, పేర్లు అవసరం లే, అవన్నీ మనకు అవసరం లే. మన సేవలో ఎలా ఉండాలంటే మరణమే వచ్చినా సరే మనం వెనక తగ్గకూడదు. మీరు కూడా అలా ఉండాలి. నాకు ఎప్పుడు అర్థమైంది తెలిసిన, మన ఇంట్లో కూడా ఒకసారి మతం మొదలు వచ్చినారనమాట. ఆ రోజు నాకు అర్థమైంది వీళ్ళు కూడా తగ్గేవాళ్ళు కాదురా, దేవుడు వీళ్ళు కూడా అట్లా పెట్టినాడని నాకు ఆ రోజు అర్థమైంది అనమాట. కాబట్టి మరణమే పరిస్థితులు వచ్చినా సరే మనం వెనక్కి పోకూడదు. అప్పుడే వచ్చిన వాళ్ళు భయపడి మనం చూసి భయపడి వెళ్ళిపోతారు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్నే 6 గంటలకు వెళ్తున్నా, 6 గంటలకు వస్తారు. మీరు అందరూ రావాలి. ఎందుకంటే ప్రార్థన ద్వారా దాన్ని ప్రారంభిస్తాం. ప్రార్థన, ఈ సేవ ప్రారంభమైంది ఆ ప్రార్థన ద్వారానే. రేపు కట్టబోయేది కూడా ప్రారంభమయ్యేది ఆ ప్రార్థన ద్వారా. కాబట్టి ప్రతి ఒక్కరూ 6 గంటలకు కదా, 6 గంటలకంతా అక్కడ రావాలి. 6 గంటలకు వచ్చి ప్రార్థన ఒక 10 నిమిషాలు ఉంటుంది. ఆ 10 నిమిషాల ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మీ పనులు మీరు చేసుకోండి. మీ ఇంటి దగ్గర మీ పనులు, వాళ్ళ పనులు వాళ్ళు, కట్టుకుంటే పనులు వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకొని రేపు పొద్దున్నే మీరు 5:15 లేచినా సరే మీరు వంటలు గింటలు చేసుకోకుండా ముందు అక్కడికి వచ్చేయండి. అక్కడ వచ్చి ఒక 10 నిమిషాల ప్రార్థన మాత్రమే ఉంటుంది. 10 నిమిషాల ప్రార్థన ఉండి దాన్ని ప్రతిష్ఠిస్తాం అంతే. దేవుని కోసము ఆ స్థలాన్ని ప్రతిష్ఠిస్తాం కాబట్టి, ఆ మందిర నిర్మాణం కోసం ఆ స్థలాన్ని ప్రతిష్ఠిస్తాం కాబట్టి మీరందరూ అక్కడికి వచ్చి ఆ ప్రార్థనలో పాల్గొంది మీరు తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మేము కట్టుకునేది అంతా మేము కట్టుకుంటూ ఉంటాం. తర్వాత మీకు ఎవరైనా ఖాళీగా ఉన్నప్పుడు మీరు వచ్చి మీరు కూడా దేవుని పనుల్లో సహకారం చేయాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఎవరైనా తెలియని వాళ్ళు కూడా అది తెలియండి. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళ మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, యేసయ్య నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, రాత్రికాల సమయంలో ప్రభా నీవు నా ద్వారా మా అందరితో మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా ఈ సర్వెంట్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీ సంస్థ, యేసుక్రీస్తు సేవకుల సంస్థ ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది, ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ సంస్థలో ఉన్న వాళ్ళు ఏం చేయాలా అని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, 9 సంవత్సరాల క్రితం తండ్రి 2017 సంవత్సరం మార్చి 11వ తేదీన ఆయన
నీవే నాయన ఈ సంస్థను ప్రారంభించావు నాయన. ఈ సంస్థకు నాయన యేసుక్రీస్తు సేవకుల సంస్థ అని ప్రభా నీవే పేరు పెట్టావు తండ్రి. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశంగా యేసుక్రీస్తు సేవ కోసం, మీ సేవ కోసం సేవకులను తయారు చేయాలా, లేదా ఆ సేవకు సహకరించే వారిని తయారు చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ప్రభా ఈ సేవను మీరు ప్రారంభించున్నారు తండ్రి. ఈ సంస్థలో ఉన్నవారు ప్రభా ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకోవాలి తండ్రి. ఆ నిర్ణయం ఏంటంటే, మరణమే మాకు ఎదురైనా సరే, చావు కలిగిన పరిస్థితిలో వచ్చినా సరే మేము నమ్మకంగా ఈ సేవలో ఉంటాము అని దృఢ నిశ్చయముతో ఉండాలని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి తెలుస్తుంది ప్రభా. అవును తండ్రి, ఈ సంస్థ మీ ద్వారా ప్రభా ప్రారంభించబడింది ప్రభా, మీ ద్వారానే నడిపించబడుతుంది ప్రభా, మీ ద్వారానే అనేక ఆత్మలు రక్షణ పొందుతున్నారు ప్రభా, అనేక మంది మీ సేవకు ప్రభా పిలువబడుతున్నారు తండ్రి, మీ సేవకుగా తయారు చేయబడుతున్నారు ప్రభా, అనేక మంది మీ సేవకునైనా సహకారులుగా ఉంటున్నారు తండ్రి. ఈ గొప్పదైన బలమైన నామలో ప్రభా ఈ సేవను మీరు విస్తరింపజేయండి, ఈ సేవను ప్రభా అభివృద్ధి పరచండి. ఈ సేవ నాయన ఫలించి అభివృద్ధి పొందినైనా భూ దిగంతముల వరకు వెళ్ళినైనా అనేక మందిని మీ రక్షణ మార్గంలో నడిపించుటకు, అనేక మంది సేవకులను తయారు చేయటకు, అనేక మందిని ప్రభా సేవకు సహకరించే వాళ్ళుగా తయారు చేయటకునైనా మీరు కృప చూపించండి ప్రభా. ఈ సంస్థలో ఉంటున్న ప్రతి ఒక్కరూ ప్రభా మరణకరమైన పరిస్థితులు ఎదురైనా సరే ప్రభా నమ్మకంగా మీ సేవలో ముందుకెళ్ళటకునైనా మీరు కృప చూపించమని బ్రతిమలాడుకోవచ్చు. ఈ సేవను మీరే ముందుకు నడిపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ, ఇదిగోనైనా ఇది మా బలం కాదు, మా కార్యం కాదు నాయన, మా పని కాదు నాయన, మీ పనినైనా, మీ కార్యంనైనా, మీ బలం చేతనైనా ఈ సంస్థ నడిపింపబడుతుంది కనుక ప్రభా రాబోయే రోజులు కూడా మీరే నడిపించండి ప్రభా. మా ఆలోచనలు కాదయ్యా, మీ ఆలోచన చేతే ఈ సంస్థ నడిపించబడాలి తండ్రి. అలాగే రేపు జరగబోతున్న ప్రభా మీ మందిర నిర్మాణ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సేవ ప్రారంభించిన రోజేనైనా మందిరాన్ని కూడా మేము ప్రారంభిస్తున్నాం కాబట్టి అయినా తండ్రి ఇదిగో ప్రభా మీరే సహకారివై ప్రభా మందిర నిర్మాణంలో కూడా ప్రభా మీరేనైనా ముందు నడిపించండి ప్రభా. ఎంతో డబ్బు అవసరాలు ఉన్నాయి తండ్రి, ఆ డబ్బు అవసరాలన్నింటిని కూడా మీరే ప్రభా తప్పని ప్రేరేపించి ప్రభా డబ్బు అవసరాలు తీరటకు మీ సహాయం చేయండి నాయన. కూలీలు ప్రభా కొరత రాకుండా మీరే చూడండి ప్రభా, మెటీరియల్స్ కొరత లేకుండా మీరే చూడండి ప్రభా. సమయానికి తగినట్టుగానైనా మీ ద్వారాలను తెరిచి ప్రభా వాటికి అవసరమైన అన్నిటినీ ప్రభా సామాగ్రిని సమకూర్చి ప్రభా ఇదిగో తండ్రి నీ కృపా సన్నిధిలో ప్రభా మందిరం నీ నామ మహిమ నిమిత్తమై నిర్మించబడినట్లు ప్రభా బలమైన కార్యం చేయండి తండ్రి. ఆ మందిరం ద్వారా అనేక మంది మీ రక్షణ పొంది సేవ కోసం ప్రభా పిలువబడాలి తండ్రి. మీ సేవకు తయారవ్వాలి ప్రభా, మీ సేవకు సహకరించే వాళ్ళుగా తయారవ్వాలి ప్రభా. ఆ మందిరం ద్వారా అనేక మంది రక్షణ మార్గంగా రావాలి ప్రభా. అనేక మంది మీ మార్గాన్ని తెలుసుకొని మీరే నిజమైన దేవుడు తెలుసుకొని ప్రభా అనేక మంది రక్షింపబడాలి తండ్రి. ఇదిగో గొప్ప సభలు, ఉద్యోగ సభలు, స్వస్థ సభలు, పరిశుద్ధాత్మ అభిషేక కూటములు ప్రభా, రక్షణ సభలు ప్రభా అనేకమని ప్రభా జరిగినైనా తండ్రి. ఈ సేవ విస్తరించుటకునైనా దేశాలు ప్రభా విదేశాల్లో ప్రభా ఈ సేవ విస్తరించి ప్రభా అనేక మందిని ప్రభా మీ రక్షణ మార్గంలో నిలబెట్టే గొప్ప సేవగానైనా ఈ సేవను నిలబెట్టమని బ్రతిలాడుకుంటూ ప్రభా నిన్ను నమ్ముకున్నాం ప్రభా మీరు నడిపిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ఆదరణ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కళ్ళ దేవుని మరొకము. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడిన ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా యేసుక్రీస్తు సేవకుల సంస్థలో పాలు భాగస్వామైన మేము మరణకరమైన పరిస్థితులు ఎదురైనా సరే ఈ సేవలో మేము నమ్మకముగా ఉండి ఈ సేవలో మేము సేవ చేసేవారిగా, సేవకు సహాయం చేసేవారిగా ఉంటామని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి దీవించి ఆశీర్వదించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వాడుకో యేసయ్యా, పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా